సైబర్ నేరం కొత్త పుంతలు తొక్కుతుంది. సుప్రీంకోర్టు జస్టిస్ పేరు చెప్పి రిటైర్డ్ ఇంజనీర్ నుంచి కోటిన్నర కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. నకిలీ కోర్టు సృష్టించి నకిలీ జడ్జిని ప్రవేశపెట్టి డబ్బులు గుంజేశారు. వనస్థలీపురంలో నివాసం ఉంటున్న మాజీ చీఫ్ ఇంజనీర్ కు ఫోన్ చేసి ఓ కేసులో మీ పేరు బయటకొచ్చిందని భయపెట్టారు. కేసుకు సంబంధించి విచారణ సుప్రీంకోర్టులో జరుగుతుందని చెప్పి హడలెత్తించారు. జడ్జియే కేసుని స్వయంగా విచారిస్తున్నారని చెప్పి కోర్టు సెటప్ అంతా సెట్ చేశారు. జడ్జి వీడియో కాల్ రాగానే నమస్కరించి మర్యాదగా మాట్లాడాలని అన్నారు. కొన్ని నిమిషాల్లోనే నకిలీ జడ్జి వీడియో కాల్లోకి వచ్చి కేసు తీవ్రంగా ఉంది, అరెస్టు చేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు. కేసు విషయమై డబ్బులు సుప్రీంకోర్టు అకౌంట్లో జమ చేయాలని చెప్పాడు. మీ డబ్బులు కేసు అయిపోగానే తిరిగి వస్తాయంటూ నమ్మించాడు. నకిలీ జడ్జి చెప్పిన విధంగా డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేశాడు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్. మొత్తం 1,50,00,000 డిపాజిట్ చేశాడు. డబ్బులు తిరిగి రాకపోవడంతో జరిగింది మోసమని గుర్తించి రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. సైబర్ నేరం కొత్త పుంతలు తొక్కుతుంది. సుప్రీంకోర్టు జస్టిస్ పేరు చెప్పి రిటైర్డ్ ఇంజనీర్ నుంచి కోటిన్నర కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. నకిలీ కోర్టు సృష్టించి నకిలీ జడ్జిని ప్రవేశపెట్టి డబ్బులు గుంజేశారు. వనస్థలీపురంలో నివాసం ఉంటున్న మాజీ చీఫ్ ఇంజనీర్ కు ఫోన్ చేసి ఓ కేసులో మీ పేరు బయటకొచ్చిందని భయపెట్టారు. కేసుకు సంబంధించి విచారణ సుప్రీంకోర్టులో జరుగుతుందని చెప్పి హడలెత్తించారు. జడ్జియే కేసుని స్వయంగా విచారిస్తున్నారని చెప్పి కోర్టు సెటప్ అంతా సెట్ చేశారు. జడ్జి వీడియో కాల్లోకి రాగానే నమస్కరించి మర్యాదగా మాట్లాడాలని అన్నారు. కొన్ని నిమిషాల్లోనే నకిలీ జడ్జి వీడియో కాల్లోకి వచ్చి కేసు తీవ్రంగా ఉంది, అరెస్ట్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు. కేసు విషయమై డబ్బులు సుప్రీంకోర్టు అకౌంట్లో జమ చేయాలని చెప్పాడు. పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు. రమేష్ వైట్ల, ఒక ఫేక్ కోర్టునే సృష్టించి మోసానికి పాల్పడ్డారు. అసలు ఈ విషయం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? దీనికి సంబంధించి చూసినట్లయితే అటు రాచకొండ పోలీస్ పరిధిలో ఉంటున్న మాజీ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ దీని మోసానికి బాధితుడయ్యాడు. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఏకంగా సుప్రీంకోర్టు జడ్జి అని చెప్పి సుప్రీంకోర్టుని ఒక కోర్టు హాల్ని సృష్టించి దాంట్లో జడ్జి అని చెప్పి ఒక వ్యక్తి వచ్చి ఆ మేరకు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బెదిరించి అతని దగ్గర నుంచి మొత్తంగా 1,50,00,000 వరకు కొట్టివేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గత 15 రోజుల నుంచి జరిగిన వ్యవహారం సంబంధించి తిరిగి తనకు డబ్బులు రాకపోవడంతో ఆ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అటు పోలీసులను ఆశ్రయించాడు, సైబర్ క్రైమ్ ఆశ్రయించాడు. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే ఒక కేసు సంబంధించి ఆ కేసులో మీ పాత్ర ఉంది, దానికి సంబంధించి పెద్ద ఎత్తున మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడైనా ఏషియన్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ కొనసాగుతుంది. సుప్రీంకోర్టు జడ్జి స్వయంగా వీడియో కాల్లో వచ్చి మీకు విషయాలు చెప్తారని చెప్పి ఒక నకిలీ కోర్టు సృష్టించి నకిలీ జడ్జిని ఆ బాధితుల ముందు పెట్టేసి ఆ మేరకు ఆ బాధితుని బెదిరించి ఏకంగా 1,50,00,000 కొట్టివేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. విచారణ చేసి ఆ మేరకు ఎక్కడి నుంచి ఈ ఆపరేషన్ జరిగిందనే విషయాన్ని కనుక్కునే ప్రయత్నం తాము చేస్తున్నామని చెప్పి రాచకొండ పోలీసులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.